కొడతలేదు సార్. బాగా ఎండకు మాకు తలకాయలు వలిగిపోతున్నాయి, తల తిరుగుతుంది. ఎంత కుప్పలు కుప్పలు చేసిండ్రో అంతా. ఇది సమ్మక్క సారలమ్మ జాతర జరిగిన మేడారంలోని ప్రస్తుత పరిస్థితి. టోటల్గా మేడారం ఈ గ్రామంలో ఎలా ఉందో, పూర్వం జాతర కాకముందు ఎలా ఉందో అదే స్థితికి తీసుకొచ్చి మంచిగా బ్లీచింగ్ లైమ్ కొట్టేసి అదేవిధంగా యాంటీలార్ స్ప్రే చేసి మంచిగా నీట్గా ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకొని. ఇది మేడారం సమ్మక్క సారలమ్మల జాతర మొదలు కావడానికి ముందు డిపిఓ చెప్పిన మాట. దాదాపు 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో ఉంచామని, ఎప్పటికప్పుడు ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, చెత్త చెదారం వంటి వాటిని శుభ్రం చేసి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నామని చెప్పారు. పక్కా ప్రణాళికతో సాగుతున్నామని ఏబీపీ దేశంతో అన్నారు. మరి జాతర ముగిసి 5 రోజులైంది. ఇప్పుడు మేడారం జాతర జరిగిన పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఓసారి మీరు చూడండి. ఆదివాసీ గిరిజన జాతర జరిగిన మేడారం పరిసరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కంపు కొడుతోంది. 4 రోజుల పాటు జరిగిన జాతరకు దాదాపు 1,50,00,000 మంది భక్తులు వచ్చారు. వారంతా వదిలి వెళ్లిన వ్యర్థాలతో ఇక్కడంతా భరించలేని దుర్వాసన, దుర్గంధం వెదజల్లుతోంది. ఈగలు, దోమల సంగతైతే అసలు చెప్పాల్సిన పనే లేదు. వీటన్నింటితో ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది అంటే ఆశ్చర్యమే లేదు. అయితే ఇదేమి ఈ ఏడాదే తలెత్తిన సమస్య కాదు. ప్రతి 2 ఏళ్లకోసారి జాతర పూర్తయిన తర్వాత మేడారం పరిసరాలు ఇలానే మారిపోతాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల ఇక్కడి ప్రజలు అనేక అంటువ్యాధులు, రోగాల బారిన పడుతూ ఉంటారు. సాధారణ సమయంలో ఎంతో ప్రశాంతంగా ఉండే మేడారం అభయారణ్య ప్రాంతం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగిన జాతరతో 1,50,00,000 మంది భక్తులు వేసిన చెత్త, ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, కోళ్ళు, మేకల వ్యర్థాలు, మలమూత్రాలతో అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితికి చేరుకుంది. కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా అదే చెత్త, అవే వ్యర్థాలు, అదే దుర్వాసన. పారిశుద్ధ్య సమస్య రాకుండా జాతరకు 20 రోజుల ముందు నుంచే పారిశుద్ధ్య పనులు చేపట్టింది అధికార యంత్రాంగం. 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులు, 1,000 మంది తాత్కాలిక టాయిలెట్ క్లీనర్స్తో మొత్తం 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఈ జాతరలో విధులు నిర్వహించారు. అయినా ఇప్పుడు ఇక్కడ కుప్పలు కుప్పలుగా వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇంతమంది కార్మికులు పనిచేసినా ఎక్కడి చెత్త అక్కడే ఉంది. జాతర ముగిసి 4 రోజులైనా ఇప్పటికీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రోజుతో అంటే ఫిబ్రవరి 29తో ఈ కార్మికుల విధులు ఇక్కడ పూర్తవుతాయి. కానీ మేడారం సాధారణ స్థితికి రావడం మాత్రం ఇప్పుడే సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితిగా ఎంత ఎత్తినా కొడతలేదు సార్. బాగా ఎండకు మాకు తలకాయలు వలిగిపోతున్నాయి, తల తిరుగుతుంది. ఎంత కుప్పలు కుప్పలు చేసిండ్రో అంతా. ఇక అవన్నీ చేతులతోనే తీస్తాను. మాకేమి ఇక మా పని కాబట్టి మేము చేస్తాను. మేము అట్లా ఏమి అనుకోము, చేస్తాము. ఎంతమంది వచ్చినా మేము చేసేటోళ్ళమే. ఇక చూడాలి వాళ్ళు పైన వాళ్ళు చూడ. చెత్త ఘోరంగా ఉన్నది, బాగున్నది, చెత్త బాగున్నది. అన్నీ ఇడిచిపెట్టిపోయినారు కదా సార్, అన్నీ చేసుకుంటూ పోతూనే ఉన్నాం సార్. అన్ని కుప్పలు చేసుకుంటూ అన్ని కుప్పలు ఎత్తుకుంటూ పోతాను. ఇంకా వచ్చే చెట్టున్నాయి, ఇంకా చుట్టూ తిరగాలి, చిలకల కట్టు మొక్కన పోవాలి. ఇటు అంత బాగున్నది తిరుగుడు. అయినా చేస్తాను సార్, పని చేసుకుంటా అయినా కానీ మేము ఆశపడకుండా అయినా చేస్తాను. అంటే మ్యాక్సిమం అయితే 75% క్లియర్ అయిపోయినట్టే. తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారేమో తెలియదు మాకు. ఈ చెత్త వలన వచ్చే కంపు భరించలేక మేడారం, రెడ్డిగూడెం, బోరట్టం, కన్నెపల్లి గ్రామాల్లోని కొందరు ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్తుంటారు. దాదాపు 1 రోజుల పాటు ఈ దుర్భర పరిస్థితులు తప్పవు అని చెబుతున్నారు. సాధారణంగా జాతర ముగిసిన తర్వాత వర్షం పడుతుంటుందని, దాంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ బెల్లం కానీ ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటుంది. ఈగలతోటి కోళ్ళ చెత్త అది ఇది వేసి అవి అక్కడ వాళ్ళు వచ్చి తింటుంటే ఇప్పుడు ఇంట్లో అటు కూడా చూడండి ఎట్లున్నాయి. అవన్నీ వాళ్ళు అందరు సిక్ అయిపోతారు. ఇప్పటికీ జలుబై ఇదంతా డస్ట్ వల్ల, ఈగల వల్ల. ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ ఎవరికో ఇంట్లో ప్రతి ఒక్కరు సిక్ అయిపోవటం. మార్నింగ్ ఒకతను వచ్చి ఇక్కడికి వచ్చి వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. అదంతా ఇక ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ద్వారా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు 75% పూర్తయ్యాయని, 1-2 రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇవి చెత్తలో అప్పుడు మేము జాతర జరిగే సమయంలో చెత్తను తీయడానికి కూడా క్రౌడ్ బాగుంది.
మీ మూమెంట్ కూడా వెహికల్స్ మూమెంట్ లేవు, మనుషుల మూమెంట్ లేదు. ఎక్కడ కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అన్ని రహదారులన్నీ మన జనసముద్రం అయింది. జనసముద్రంలో మన ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. దాని తర్వాత మేము ఈ 2-3 రోజులు మొత్తం దాదాపు 90% క్లియర్ చేసిన చెత్తని డంపింగ్ యార్డ్ తరలించి మొత్తం డంపింగ్ యార్డ్లో ఒక మట్టి లేయర్ని పొర చేసేసి దాని మీద బ్లీచింగ్ చల్లి ఈగల దోమలు రాకుండా. వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తజన సందోహంతో 4 రోజుల పాటు మేడారం అటవీ ప్రాంతం పులకించిపోయింది. కానీ ఇక్కడి స్థానికులు మాత్రం ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఇబ్బందులు పడుతున్నారు. చూసారుగా మేడారంలో పరిస్థితి. 4 రోజుల మహాజాతర తర్వాత మేడారం పరిసర ప్రాంతాల్లో తీవ్ర పొల్యూషన్తో ఏర్పడి ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకొక 15 రోజులు పోతే తప్ప మేడారం పరిసర ప్రాంతాల్లో కుదుటపడే పరిస్థితి లేదు. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.